హాయ్. రోజైతే బాక్సెస్ ఓపెన్ చేసాము. ఓపెన్ చేసాక కొన్ని చూపిద్దామని చూపిస్తున్నాను. ఫ్రై కోసం అని తీసుకోమన్నారు. కొన్ని ఫ్రై కోసం లేవని తీసుకుంటానికి వెళ్ళాము. వెళ్తే ఒకటి వేసుకొస్తాం కదా, అలాగే ఇది ఈ ఒకటి రెండు కోసం వెళ్ళాము. మళ్ళీ ఇది పట్టుకొచ్చాను. అలాగే షాపింగ్ చేస్తుంది, ఇది నచ్చిందండి. ఎప్పుడో నేను 25 years బ్యాక్ 30 years బ్యాక్ వాడాను. మళ్ళీ నేను ఎప్పుడు వాడలేదు. బట్ పూర్వపు స్టైల్లో బాగుంటుందేమో అని అనిపించి దీంట్లో మనం కంచు గ్లాసులు కొన్నాం కదా, దీంట్లో పెడదామని టేబుల్ మీద పెడదామని తీస్తున్నాను. బాగుందనిపించి మళ్ళీ దీనికోసం వెళ్తే దొరకవు, అనుకోకుండా దొరికినాయని ఒక రెండు తీసేసుకున్నాను. పడి ఉంటే మనం ఎక్కడో చోట డెకరేట్ చేద్దామని తీసుకున్నాను. అలాగే మొన్న ఎవరో ఇంట్లో పాపడేస్తాం మేడం, మీకు ఏమన్నా కావాలా అన్నారు. ఇంట్లో తయారు చేస్తున్నారు అన్న వెంటనే కొన్ని పట్టుకొచ్చి పెట్టండి, క్లయింట్స్ వచ్చినప్పుడు ఏమైనా చేసుకుంటారు కదా అన్నాను. నాతో వచ్చిన టీం మెంబరు, మేడం పాపడు పెడితే చిల్లులు గారెట్ ఉండాలి కదా, తీసుకోండి మేడం అని మళ్ళీ ఓ పదో ఎన్నో అవి తీసుకున్నాం. ఇవన్నీ వెళ్తుంటే షాపింగ్ చేస్తుంటే వస్తూనే ఉంటాయి అనమాట. మర్చిపోయి ఈ షాపింగ్లోనే వినాయకుడైతే ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఫేస్ అయితే ఎంత క్లియర్ ఉందో. మనకు అలా ఇతర సామాన్లు మాత్రం ఏదైనా బాగుంది అంటే తీసేసుకుని తర్వాత ఎక్కడ వాడదాం అనేది తర్వాత చూస్తాం అనమాట. ఇది తీసుకున్నాను వినాయకుడిది, చాలా నచ్చేసింది. అలాగే ఇది కూడా, ఇది ఒక అపార్ట్మెంట్లో లేదు అంటే తీసుకున్నాం. రండి మేడం, వీళ్ళు ఏం చేస్తారో తెలుసా, మొత్తం ఆ అన్ప్యాకింగ్ పేరుతో అన్ని బాక్సులు నా చేతే ఓపెన్ చేయిస్తున్నారు. వీళ్ళు శుభ్రంగా తీసాక ఇలా పట్టుకెళ్ళి సర్దేస్తున్నారు అనమాట. అసలు లాఫింగ్ బుద్ధ అయితే ఎంత నచ్చేసిందో, ఎంత క్యూట్ ఉన్నాడో, ఎంత క్యూట్ ఉన్నాడో, నాకు తెగ నచ్చేసింది. పెట్టేసుకుందాం అని తెచ్చేస్తాను అనమాట. ఇది అంటే షాపింగ్లో ఇలా నచ్చి కొనుక్కున్న వస్తువులు, చాలా నచ్చేసింది. అండ్ అలాగే లక్ష్మీదేవి దీపం ఉండాలి. తులసి కోట దగ్గరికి గంట, అక్కడికనే తీసుకున్నాను. దీంట్లో లక్ష్మీదేవి కూడా చాలా బాగున్నారు, తీసుకున్నాను అందుకనే. గరిట్లు, ఇతర గరిట్లు రెండు తక్కువైనా అన్నారు, తీసుకున్నాను. అలాగే చింటూ వీడన్నిటిలోని చూడాలి, ప్రతి బాక్స్ నేను అన్బాక్సింగ్ కాదు, వాడు రెడీగా ఉంటాడు. ఇలాగే కర్లు, ఇంకెలాంటి అన్నీ ఉన్నాయి. మీకు ఎలాగా వీడి ఫ్లాట్స్ చూపిస్తాను కాబట్టి ఫ్లాట్స్లో మీకు ఇవన్నీ చూపిస్తాను సెపరేట్గా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అగైన్ నల్లగండిలో కనుక వస్తే వేద ఓఎస్ఎస్ని ఒకసారి విజిట్ చేసి వెళ్ళండి అంటాను. మీకు ఎప్పుడైతే అవసరం అయితే అప్పుడు వచ్చి స్టే చేయొచ్చు, అదే చెప్పాలనుకుంటున్నాను. వేద ఓఎస్ఎస్ అయితే మాత్రం ఒకసారి విజిట్ చేయండి, మీకు నచ్చితే ఎవరికైనా రిఫరెన్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.